వెల్కమ్ టు అదిత్రి ఫుడ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలా జామున్. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కేజీ హిసాబ్లో చెప్తున్నాను. కేజీ కొవ్వకు పావు కిలో మైదా, గ్రీన్ కలర్ 10 grams మిల్క్ పౌడర్ వేయాలి. బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నారో. అప్పుడే కాలా జామున్ చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. ఉండలు కూడా చూడండి రౌండ్గా కాకుండా ఎగ్ షేప్లో చేసుకోవాలి. చూడండి కాలా జామున్ అంటే కలర్ తోటి చూడండి ఎలా వచ్చేసాయో. ఇలా చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో దేవుకోవాలి. అది బ్రౌన్ కలర్లో కాకుండా కాలా జామున్ అంటే బ్లాక్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి. గులాబ్ జామున్కి కాలా జామున్కి డిఫరెన్స్ ఏంటి అంటే కలర్లో చేంజ్ ఉంటుంది. అలాగే చేసే ప్రాసెస్లో కూడా చేంజ్ ఉంటుంది. చూసుకోండి ఇప్పుడు కొంచెం బ్లాక్ కలర్లో వచ్చాయా లేదా చూసుకోండి. డార్కిష్ బ్రౌన్ ఇలా వచ్చాక షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్, షుగర్ ఉంటుంది. ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాలా జామున్ రెడీ అయిపోయింది.